यजमानस्य वस्मस्कृतक्षणद्वारा प्रमेन्द्रदृश्या प्रमेन्द्रप्रीत्यम् आभ्यां विवेदोर्मुहूर्ते जिह्वात्मराज्ञे प्रवर्तमानस्य अद्य ब्रह्मणः इति प्रार्थयते वैवस्वरं मन्त्रे कलियुगे परमपादजपोत्रीकारणस्य भगवन्नेरोहस्य विजयस्य ईशान्यं देवे कृष्णा गोदावरी नदीतीरे देवानिका प्रस्तुत इन्द्रकीला त्रिपुरपादे स्वयंभो विद्यामुले तुलस्वादेवता कर्णारण्यसंगो अति वर्तमान व्यावहारिकां समानः संस्कृति रोहिणा मन्त्रे दक्षिणायने जगतु कार्तिक मासे कृष्णपक्षे एकादश्यां मात्रः पात्रस्तु भौमपात्रे ध्रुवात्रे नक्षत्र उभयोगे जगतमेवं कलियुगनिष्ठायां शुद्धो श्रीमान् श्रीमतः गोत्रः यजमानस्य गोत्रो समस्या नाम देवस्या गोत्रं देवजी कृष्णमूर्ति रामदेव्या राजेश्वरी नामदेव्याः मोहिता नामदेव्याः पीयूष सत्यनारायण मूर्ति नामदेव्याः शकुन्तला नामदेव्याः सह मुक्तिमाना आयुष्या भूतित्यर्थम् अस्य यजमानस्य श्रीमान् श्रीमतः गोत्रः बनेन्द्र से श्रीमतः गोत्रः राजगोत्रोत्पत्त्या परिमल नामदेवत्याः सह कुटुम्बानां आयुष्या भूत्यर्थम् नमस्कार చెప్పండి अस्माकं मम सह कुटुम्बानां वृत्ति व्यापार उद्योग विद्या व्यवसाय विवाह दाम्पत्य संतान विषयेषु समस्त विध प्रतिबंधक निवारण सिद्ध्यर्थं सह कुटुम्बानां योगक्षेम धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं अस्माकं सह कुटुम्बानां जन्म जातक रीत्या जन्म राशि जन्म लग्न नाम राशि नाम लग्न जन्मांश नामांश ग्रहचार गोचार वशात् ये ग्रहाः अरिष्ट स्थान स्थिताः तत्तु ग्रहदोष निवारण सिद्ध्यर्थं अद्य कार्तिक कृष्ण एकादश्यां पर्वदिनेन प्रातःकाल समयेन श्री दुर्गामल्लेश्वर स्वामी देवता परिपूर्ण अनुग्रहता सिद्ध्यर्थं यथाशक्ति रुद्र सहित मृत्युंजय हवन आख्यं कर्म करिष्यामि नमः। शीघ्रमेव नमस्कारं
ఈ రోజున మనం సిద్ధామల్లేశ్వర స్వామి వారి పాదం దగ్గర కూర్చుని మృత్యుంజయ హోమం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏమిటా విషయం అంటే, మనకేదో ఆపద కలిగిందనో, లేదంటే మనకేదో మనకి సంకల్పం కల్పించిందనో, లేదా మనకి ఫలానా కార్యక్రమం ఇది జరగాలి అనో, లేదా ఫలానా వాళ్ళు మనకి ఈ హోమం చేసుకుంటే ఇటువంటి మంచి జరుగుతుంది అని చెప్పి మనకి ఎవరైనా చెప్పడం వల్ల మనం ఇక్కడికైతే రాలేదు. అలా వచ్చాము అంటే కనుక అది కూడా కేవలం దైవ సంకల్పం మాత్రమే. మనందరం మనం అనుకుంటే వచ్చి హోమాన్ని చేసుకోవడానికి మనకి అర్హత లేదు. ఇది వాస్తవం. ఎలా చెప్తున్నాను అంటే, తరచుగా చాలా మంది ఇక్కడికి రావడానికి ప్రయత్నించి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి ఒక హోమాన్ని ఆచరించుకోవాలి అంటే ఖచ్చితంగా దైవాన్ని ఉండి తీరాలి. ఇలా ఒకసారి ఆచరించుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మేము మళ్ళా వస్తున్నామండి అని చెప్పి తెలియజేసి ఉదయం 5-5:30 కల్లా కూడా విజయవాడ నగరంలోకి వచ్చేసి 7 గంటలకి 8 గంటలకి ఇక్కడ హోమాలు ప్రారంభం అవుతాయి అంటే 12:30 అయినా కూడా మన మీద రాకుండా ఉండిపోయినటువంటి వాళ్ళు చాలా మంది. అంటే అక్కడ విషయం ఏంటంటే, మానవులు మనం అనుకుంటే జరిగేటువంటి కార్యక్రమం అయితే కాదు. కేవలం మన భక్తికి పెంచినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు మన చేత ధర్మకార్యాచరణ చేయించి తద్వారా మనకి అవసరమైన ఫలితాలు అందించాలి అని వాళ్ళు సంకల్పించారు కాబట్టి మనం వచ్చాం. ఇది వాస్తవం. అయితే ఇందులో అవసరమైనటువంటి కోరికలే నెరవేర్చడం అనేటువంటిది ఎందుకు మాట్లాడడం జరిగిందంటే, లోపల మనకి 2 రకాల కోరికలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనకు కావాలి అనిపించేది కూడా అవసరమైనది. చిన్నప్పటి నుంచి చూస్తే మనకి ఆటలంటే ఇష్టం, ఆటలు కావాలి అనుకుంటాం. కానీ తల్లిదండ్రులు ఏం చెప్తారంటే చదువుకోవాలని అంటారు. చదువు మనకి చిన్నప్పుడు అవసరం. అలాగే ఆ పిల్లలు రోడ్డు మీద తీసుకొచ్చారనుకోండి, రోడ్డు మీద ఏ కొట్టు కనిపించినా అందులో డాక్టర్ బిస్కెట్లో కావాలని మారం చేస్తాం. మనందరం మారం చేస్తున్నాం. అయితే అమ్మ నాన్న ఏం చేస్తారంటే, కొద్దిగానన్నా తినద్దు అని చెప్తారు. అయినా నేను అది కొడి పెడితే కానీ కథలు పెట్టిన అనుకున్నా కూడా కొంతమంది పూర్వం అయితే ఏం చేసేవాళ్ళంటే ఒక 70 ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అడిగిందని 2 కొని పెడతారు. అయితే దానివల్ల అలా వద్దు అని చెప్పి మనం 70 ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తల్లి ఏం చేస్తుంది అంటే, ఆ సురులో ఉన్నప్పుడు అక్కడ అటక మీద సురులో రౌలెంట్లో తీసుకెళ్ళి ఆ పిల్లోడు ఏడు పాపాలి. కానీ అక్కడ ఒక విషయం ఏమిటయ్యా అంటే, పిల్లోడు అక్కడ రోడ్డు మీద అడిగింది తినడం కోసమే అడిగాడు. ఇక్కడ అప్పింటికి తీసుకొచ్చి కూడా తినడం కోసమే ఇచ్చింది. రెండింటికి వ్యత్యాసం ఏమిటయ్యా అంటే, డాక్టర్కి తీసుకెళ్తుంటే శరీరానికి అనారోగ్యం, అమ్మ చేసి పెట్టుకుంటే ఆరోగ్యం. కానీ పిల్లలకి ఏం కావాలనిపిస్తుంది? రోడ్డు మీద దొరికేవే కావాలనిపిస్తుంది. అమ్మ చేసి పెట్టేది మనకి అవసరం, ఆరోగ్యం. చిన్నప్పటి నుంచి అంత వ్యత్యాసం. మనకి పెద్ద అయిన తర్వాత ఆ వ్యత్యాసం ఎలా మారుతున్నాయి అంటే, ఇప్పుడు మనకి ధనంలో ఎన్ని జగత్ ప్రజలు మన అవసరాలు మనకు కావాలి అనుకునేటువంటి దాన్ని ప్రధానంగా ఇది మనకు కావాలి అని చెప్పి మానవులంతా కూడా కలిసి దాన్ని పెద్ద ముందుగా చేసి పెట్టినటువంటిది ధనం. ధనం మనకు కావాలి అని. దాన్ని అవసరమైనది ఏమిటయ్యా అంటే ధర్మం. ధర్మం అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో దాదాపుగా ఎక్కడ చూసినా కూడా మా అబ్బాయికి వాడు పెద్ద అయ్యేసరికల్లా ముందుగా వాడికి ఇల్లు ఉండాలి, వాడు ఉద్యోగం వచ్చేలాగా, నా తర్వాత ఉద్యోగం వాడికి వచ్చేలాగా ఉండాలని ప్లానింగ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళే. కానీ మా అబ్బాయి ఎంత ధర్మంగా ఉంటున్నాడు, మా అమ్మాయి ఎంత ధర్మంగా చూసుకుంటుంది అనేటువంటి చూసుకునేటువంటి తల్లిదండ్రులే తక్కువైపోయారు ఇప్పుడు ఉన్నటువంటి రోజులు. కాబట్టి మనకి ప్రధానంగా ధర్మకార్యాలను చేసేటువంటి ఏం చెప్తారంటే, పిల్లల ఎందుకు అలా ఆపాల్సి వస్తుంది అంటే, పిల్లలకు మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు చెయ్యాలి అని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకు మన దగ్గర జవాబు లేనటువంటి సమయంలో మా పెద్దవాళ్ళు మాకు చెప్పారు, మీరు ఇలాగే చెయ్యండి అని చెప్పేసి దాన్ని దాటుకుంటూ వచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే, చెయ్యకపోతే ఏమవుతుందో చూద్దాము అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగి వాళ్ళు పాశ్చాత్య సంస్కృతి వైపు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. కానీ అందుకని మనం ఎలా ఉండాలి అంటే, మన పిల్లలు మనకు ధర్మ సందేహాలు ఏమడిగినా కూడా ఖచ్చితంగా దాన్ని నివృత్తి చేసేటువంటి స్థితిలో, దానికి సరైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి స్థితిలో మనం ముందు తీరాలి. ముందుగా ప్రధానంగా పిల్లలు మారడం అనేటువంటిది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది.
అలా మనం ధర్మకార్యాచరణ చేసేటప్పుడు మనకి రెండు రకాల కోరికలు ఉంటాయి. ఒకటి కావాలి అనిపించేది, ఒకటి అవసరం అయ్యేది. జగతస్థితులు వద్దే పార్వతీ పరమేశ్వరుడు, ఆ జగత్ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు తెలుసు మనకి ఏది అవసరమో. అందుకని మనం ఎక్కడి వరకు తీసుకొచ్చి మన చేత ధర్మకార్యాచరణ చేయించి తద్వారా మనకు అవసరమైన ఫలితాలు ఇవ్వడానికి వాళ్ళు సంకల్పించారు. అందులో భాగంగా మనం ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాం. ఈ హోమాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. అయితే మనకి పెద్దలు ఏం చెప్తారంటే జ్ఞాత్వా కుర్వేత కారయేత్, ఏదైనా సరే తెలుసుకొని ఆచరించాలి అని. తెలుసుకోకుండా ఏమి చేయలేదు. ఏ పనైనా ఒక వ్యాపారమైనా, ఉద్యోగమైనా, పరీక్షకి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా మనం ఒక దాని గురించి తెలుసుకుంటేనే దాన్ని ఏదైనా చేయగలం. అలాగే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, రుద్ర హోమం అన్నారు, మృత్యుంజయ హోమం అన్నారు. అసలు హోమం అంటే ఏమిటి అంటే ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి పెద్దలు మనకి ఏం చెప్తారు అంటే, హోమం అంటే శాస్త్రం చెప్పినటువంటి దేవాన ఆజ్యం ఆహారం, దేవతలకి ఆజ్యము ఆహారము అని మన శాస్త్రం చెప్తాం. అయితే ఈ ఆజ్యం అనేటువంటిది ఎలా ఇవ్వాలి? చాలా మంది ఇదే మాట చెప్తే దేవతలకు ఆజ్య ఆహారం అది హోమంలో ఇవ్వాలి అని చెప్పంటే, కొంతమంది అడిగేటువంటి ప్రశ్న ఏమిటయ్యా అంటే, మా ఇంట్లో చాలా రకాల పిండి వంటలు చేసేవాడు, గారెలు కూడా నేతలని ఆకరణను వేయించుకొని పెట్టేమన్నది స్వామివారికి, అది కూడా స్వామివారికి ఆహారంగా ఇచ్చినట్టే కదా అని చెప్పారు. అంటే ప్రధానంగా మన ఇళ్లలో పూజలు చేసినప్పుడు, నివేదన చేసినప్పుడు ఏం జరుగుతుంది? నివేదన అన్న పదానికి అర్థం ఏమిటయ్యా అంటే వారికి అప్పచెప్పడం అనే అర్థం. అప్పచెప్పడం అనే అర్థం. స్వామి, ఈ రోజున నేను నా శరీరాన్ని నిలుపుకోవడం కొరకు నువ్వు ఇచ్చిన అనుగ్రహంతో ఈ ద్రవ్యాలన్నీ కూడా సంప్రాప్తం చేసుకున్నాను. ఇవన్నీ కూడా నీ అనుగ్రహం ద్వారానే నాకు కలిగాయి. కాబట్టి వీటన్నింటినీ ముందుగా నీకు సమర్పణ చేస్తూ నీ ప్రధానంగా నేను స్వీకరిస్తాను అని చెప్పి చెప్పడమే నివేదనటువంటి అర్థం. మన ఇక్కడ పరమేశ్వరుడు వాటిని గ్రహిస్తున్నాడా అంటే అది మన భక్తి మీద ఆధారపడింది. మన భక్తి భావన బాగుంది అంటే కనుక లోపల ఎటువంటి ఇబ్బందులు లేవు భక్తులు అనుకుంటే ఆ ప్రసాదంలో ఉన్నటువంటి నివేదనలో ఉన్నటువంటి సూక్ష్మ రూపాన్ని పరమేశ్వరుడు గ్రహించడం అనేటువంటిది మనకు తెలుస్తుంది. స్వామి గ్రహించాడు అంటే తర్వాత మనం వంట చేసినప్పుడు వచ్చేటువంటి వాసనకి, స్వామి గ్రహించిన తర్వాత వచ్చేటువంటి సువాసనకి మనకి వ్యత్యాసం చూసిపోతూ ఉంటుంది. అలా సూక్ష్మ రూపాన్ని స్వామి గ్రహిస్తే అనుకున్నటువంటి దేవతామూర్తి గ్రహిస్తే స్థూల రూపాన్ని ప్రసాదంగా మనమే తీసుకోవడం జరుగుతుంది. మరి వాటిని ప్రత్యక్షంగా ఎలా ఇవ్వడం అంటే అగ్నిముఖాభే దేవ, అగ్నిముఖంగా ఇవ్వాలి అని. కాబట్టి అందుకోసం అని చెప్పి మనం హోమంలో ఏర్పాటు చేసుకుని అందులో అగ్నిని ఆవాహన చేసుకోవడం అనేటువంటిది ఆవాహన చేసుకోవడం. స్వామికి అగ్ని ఏమిటో మనం చెప్తాం. మంత్రం చెప్పి స్వాహ అని చెప్పి ఆజ్ఞాన్ని వేసిన తర్వాత ఇది రుద్రుడు కొడుకు చెప్తాలి అంటే రుద్రాయ ఇదం మమ, ఇదం ఈ యొక్క ద్రవ్యం, మమ అంటే నాది, మమ అంటే నాది కాదు అన్నది. రుద్రాయ రుద్రుడి కొరకు నాది కాకుండా నేను సమర్పణ చేస్తున్నాను అంటే ఇక నాకు మనస్ఫూర్తిగా స్వామికి సమర్పణ చేశాను అని అర్థం. అలా అగ్నిదేవుడికి మనం విన్నవించుకుంటాం. అలా విన్నవించుకోవడం అనేటువంటిది మనం ఆచరించుకునేటువంటి ఇదే విషయాన్ని తరచుగా అందరికీ చెప్తూ ఉంటారు. అయితే ఒక చిన్నపిల్ల అడిగింది, పంతులు గారు మీరు ఇలా చెప్పారు కదా అగ్నిలో ఏ వెయ్యాలి అని. అయితే మరి మొన్న గణపతి నవరాత్రులు జరిగాయండి. ఇప్పుడు మా ఇంటి దగ్గర ప్రతిన వేస్తే గణపతిని పెట్టాము. అప్పుడు ఏం చేశారంటే గణపతి హోమం అన్నారు. నేను కూడా మా అమ్మగారు నాన్నగారు కొడుకుంటున్నాను, నేను కూడా ఇలాగే రకాలు కూర్చున్నాను. అయితే గణపతికి మీరేమో దేవాలయం ఆహారం చేసే చెప్పారు, దేవుడికి ఆవు నెయ్యి ఆహారం అని అన్నారు. మరి అదొకటి అర్థమైంది. మరి గణపతి హోమం అని చెప్పి అక్కడ చెరుకు ముక్కలు తెప్పించారు మా ఇంట్లోకి, వేరే వాళ్ళ ఇంటి నుంచి దాని తెప్పించారు, ఇంకొక ఇంటి నుంచి అడుగులు తెప్పించారు, ఇంకొక ఇంటి నుంచి బెల్లం తెప్పించారు, ఇవన్నీ కూడా పురుగులు తెప్పించారు, ఉంగరాలు తెప్పించారు. ఇవన్నీ కూడా మరి ఆ అగ్నిలోనే వేశారండి హోమంలో. మరి దేవుడికి ఆవు నెయ్యి ఆహారం అన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు వేశారండి అని చెప్పి ఒక పాప అడిగింది. ఆ తర్వాత ఈలోపు అది పెట్టిన ఇంకొక ఆయన అడిగారు, అవునంటే నేను కూడా ఇంత ముందు మా ఇంటి దగ్గర ఏదో మృత్యుంజయ హోమం ఇలాంటిది లక్ష్మీ హోమం చేయించుకుంటే అక్కడ ఒక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు శ్రావణ మాసంలో ఇలాగే గణపతి మందిర్ లాగా పెట్టారండి.
అయితే అక్కడ ఏం చేశారు, ఒక 1000 కలువ పూలు తీసుకొచ్చారు. 1000 కలువ పూలతో అమ్మవారికి లక్ష్మీ హోమాన్ని చేశారు. మరి ఆవుని అన్నారు కదా, మరి కలువ పూలతో ఎందుకు హోమం చేశారు అని అయితే నేను చదువుకునేటప్పుడు ఇదే ప్రశ్న మా సమూహంలో ఉన్నటువంటి ఒక కుర్రాడు అడిగారు మా గురువు గారు. మా సహాధ్య నాతో పాటు తోటి విద్యార్థి మా గురువు గారు అడిగి, గురువు గారు ఇలా అన్నారు కదండి, మరి ఇదే ప్రశ్న అడగగానే మా గురువు గారు అన్నారు, అదే మీరందరూ నలుగురు ఉన్నారు, సరే మీకు ఏ కూర ఇష్టం రా, నాకు టమాటా కూర ఇష్టం అండి అన్నాడు. ఇంకొకరు నాకు బంగాళదుంప కూర అంటే ఇష్టం అండి అన్నాడు. ఇంకొకరేమో వంకాయ పచ్చడి అంటే ఇష్టం అండి అన్నాడు. ఇంకొకరు ముక్కలు పులుసు అంటే చామక్కలు ఇవన్నీ వేసి చేసినటువంటి పులుసు అంటే ఇష్టం అండి అని చెప్పాను. ఇలా ఒక్కొక్కరు చెప్పిన తర్వాత సరే నీకు ఇది ఇష్టం, నీకు ఇది ఇష్టం, నీకు ఇది ఇష్టం కదా, మీరు అవన్నీ ఎందులో కలుపుకొని తింటారా అన్నంలోనేనండి. అలాగే ఏ దేవతామూర్తికి ఏ ద్రవ్యాలు ఎంత ఇష్టమైనా కూడా వాటన్నింటినీ కూడా ముందుగా హోమం దగ్గర పెట్టినప్పుడు ఆజ్యంతో వాటిని అభివరణ చేసిన తర్వాతే ఆ ఆజ్యంతో పాటుగానే వేస్తారు తప్పించి విడిగా వాటిని ఎప్పుడు వేయరు. ఆజ్యంతో పాటు వేస్తేనే వాటన్నింటినీ కలిసి ఆ స్వామి స్వీకరించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ దేవతామూర్తికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలతో ఆ ద్రవ్యాలని ఆజ్యంతో పాటుగా హోమం చేయడం అనేటువంటి జరుగుతుంది అని చెప్పాడు. ఇదే మాట నేను ఆ పిల్లలకి చెప్తే, చిన్నపిల్లలకి చెప్తే చాలా ఆ పాప అయితే చాలా ఆనందించింది. ఇలా పిల్లలకి చెప్పేటువంటి స్థితిలో ఖచ్చితంగా ఇదనే కదా, ఏదైనా కూడా పిల్లలకి చెప్పేటువంటి స్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి. అలా ఉంటేనే లేకపోతే మన సంతానం కార్యక్రమమైనటువంటి సంతానంగా వాళ్ళు ముందు ముందు ఉత్తరోత్తర ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అది మార్గదర్శకాలుగా మారుతుంది. లేదు మా పెద్దలు మాకు చెప్పారు, మేము చేశాం కాబట్టి మీరు కూడా చెయ్యండి అని అనేస్తే చేయకపోతే ఏమవుతుందో చూద్దాము అనేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఇలా కాకుండా ఇప్పుడు మనం ధర్మ కార్యాచరణ చేయడానికి వచ్చాం కాబట్టి ఈ చిన్న విషయం మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం హోమంలోకి వెళ్తున్నాం. స్వాహ అనేటువంటి మంత్రం వినిపించినప్పుడు రుద్రాయ ఇదం నమః అనే మంత్రం చెప్పుకుంటూ ఉండండి. అందులో ప్రధానంగా ఏ కార్యక్రమంలో అయినా కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలి అని మనం ఎలా అయితే గణపతిని అర్చిస్తామో ఈ హోమంలో కూడా అలాగే గణపతి హోమాన్ని ఆచరించుకోవడం జరుగుతుంది. స్వాహ అనేటువంటి మంత్రం వినిపించినప్పుడు గణపతయ ఇదం నమః ఈ మంత్రం చెప్పుకుంటూ ఉండండి. నుంచి గణపతయ ఇదం నమః అనే నామస్మరణ చేస్తున్నాను. స్వాహ అని చెప్పి మీకు వినిపించినప్పుడు ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనామ పుష్పవస్త్రం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్తాః స్వాహ ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనామ పుష్పవస్త్రం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్తాః స్వాహ ఓం గణానా ఇక్కడ నుంచి అందరూ కూడా రుద్రాయ ఇదం నమః ఈ మంత్రం చెప్పుకుంటూ ఉండండి. ఓం ఓం నమో గురుదేవాయ నమః ఓం నమస్తే రుద్రమణ్యవ ఉరోవేశ నమః నమస్తే రుద్రమణ్య బాబుభ్యాం నమః యా దేశ శుద్ధమాత్రో నమో రాజవ్యాయ తత్యాయ నమః యా దేవ రుద్రస్వామో నమః రామాకాశి
या सत्वाजन या विजिता विजातीता आमिष विजंता हस्ते विभर्ष्यस्ते वांगे प्रदान माहिते पुरुषकृता या प्रदान शांति खान सर्व जगते मना अध्यापोचरधिवक्ता महेश्वर मुझको देव सर्वा आत्मे सर्वा आज्ञातानिता अगुरुदातो अरहं पुत्रसिंहः ये देवानुद्रा पुरोक्षितदासा कवि गणेशने स्वाहा आतोप्यो तत्त्वनिलदेवबलविनः तेन गोपाः जगन्निर्मितः यः तेन पुष्पाभूतानं पुष्पामया स्वाहा वस्तु विरत्तिवायः संयुञ्जे तो ये अद्भुता नमस्ते स्वाहा कमित धर्मणः समभवराति योग्या यात्रे हस्तैवं परादा भगवो स्वाहा पदस्य सदस्वविन्दहस्रा सुदेशे यदिज्ञाना भाजपाणसमनां स्वाहा इत्यर्थनं सर्वविजययोगानवामुक्ता नेत्रमस्येव आभ्रस्मिन् स्वाहा यादेः जन्मेषु भगवते नमः यास्मान् विश्वतस्मम यज्ञयावृत्ति स्वाहा नमस्ते अस्माकायानां स्वाहा भाव्या प्रेमभाव्या ब्रह्मणे स्वाहा प्रवेशमनो देवदत्तान् कृष्णः अप्रोजय विदत्वारे अतिथे स्वाहा वदन्यभावेते राज्यज्ञानस्य स्वाहा माभिक्षेत्रये जन्मभूतांस्य स्वाहा मत्संसिराय देवदेवतीनांस्य स्वाहा मामद्विजाय ज्ञानेनांस्य स्वाहा मौलिकेशाय विज्ञानस्थानांस्य स्वाहा मम वद्येत्य देवतांस्य स्वाहा मौलिकाय दाव्य क्षेत्रांस्य स्वाहा मौलिकाय ज्ञानांस्य स्वाहा मौलिकाय विज्ञानांस्य स्वाहा नमो प्रणवाय विज्ञानांस्य स्वाहा नमो भगवते योगिनांस्य स्वाहा मोक्षे स्वजाय देवतीनांस्य स्वाहा मत्स्मविदाय देवतीनांस्य स्वाहा प्रजामानाय विद्याध्यानांस्य स्वाहा मत्स्मभाय जगने सेनांस्य स्वाहा मौन जगने देवस्त्रानांस्य स्वाहा देवदेवदेवतायुनांस्य स्वाहा मौन जगवेदजरायारण्यानांस्य स्वाहा मत्कादिभ्यो विधानांस्य स्वाहा मौसुमभ्यो नक्षत्रविदानांस्य स्वाहा मौसुमेजराय विद्यानांस्य स्वाहा मौसुमभ्यो नक्षत्रविदानांस्य स्वाहा मानवानेभ्यो विधानेभ्यो स्वाहा मायच्छभ्यो विद्यभ्यो स्वाहा यद्भ्यो विद्यभ्यो स्वाहा माजिने पुष्यानेभ्यो स्वाहा मत्भ्यो जातभ्यो स्वाहा मत्भ्यो धावभ्यो स्वाहा ऐश्वर्यधाभ्यो स्वाहा मोहभ्यो स्वाहा माज्ञानीभ्यो स्वाहा मोहनाभ्यो स्वाहा मत्भ्यो स्वाहा नमो जातेभ्यो प्राणिभ्यो स्वाहा नमो जनेभ्यो प्रकृतिभ्यो स्वाहा नमो रूपेभ्यो विश्वरूपेभ्यो स्वाहा नमो अर्थिभ्यो स्वाहा नमो अर्थिभ्यो स्वाहा सेनाभ्यो स्वाहा नमः चतुर्भ्यो संग्रहीभ्यो स्वाहा नमः चक्षुभ्यो विजारेभ्यो स्वाहा नमः कपालेभ्यो स्वाहा नमः बुद्धिभ्यो विजारेभ्यो स्वाहा नमः चतुर्भ्यो सर्वभ्यो स्वाहा नमः गविभ्यो स्वाहा नमः स्वभ्यो स्वाहा नमः वायुरुद्राय स्वाहा नमः वायुरुद्रे स्वाहा नमो नीलग्रीवाय श्रीकंठाय स्वाहा नमः पद्मे विद्युत्तेजाय स्वाहा नमः सहस्राक्षाय ब्रह्मणे स्वाहा नमः वृषाय विष्टाय स्वाहा नमः वेंकटमाय जयमते स्वाहा नमः रत्नाय वामनाय स्वाहा नमः हरे जगदीशे स्वाहा नमः बुद्धाय नमः स्वाहा नमः क्रियाय समाय स्वाहा नमः देवाय स्वाहा
नमः शीघ्रयाय शीघ्राय स्वाहा नमः ऊर्ध्याय चावस्याय स्वाहा नमः स्वस्याय दीप्याय स्वाहा नमो ज्येष्ठाय निष्ठाय स्वाहा नमः पूर्वजाय चावजाय स्वाहा नमः मध्यमाय चावखाय स्वाहा नमः दशन्याय रुद्रयाय स्वाहा नमः सोध्याय विद्याय स्वाहा नमो याम्याय दक्षिण्याय स्वाहा नमः बृहस्पत्याय कत्र्याय स्वाहा नमः श्लोक्याय तामसान्याय स्वाहा नमो वन्याय दक्षियाय स्वाहा नमः श्रवाय प्रदुश्रवाय स्वाहा नमः आशुषेणाय चतुर्थाय स्वाहा नमः शूराय तावन्तिप्रते स्वाहा नमो कर्कणे रुद्रने स्वाहा नमो पिण्डे वचने स्वाहा नमः श्रुताय श्रुतसेनाय स्वाहा नमो बुद्ध्याय दाहन्याय स्वाहा नमो विष्णवे विष्णुजाय स्वाहा नमो दूताय विष्णुहिताय स्वाहा नमो निशङ्गिने तेजस्मते स्वाहा नमस्ते लक्ष्मेशवे चाग्ने स्वाहा नमः स्वामिहाय सुधर्मणे स्वाहा नमः श्रुत्याय सत्याय स्वाहा नमः काट्याय दीप्याय स्वाहा नमः सूर्याय सरस्याय स्वाहा नमो नाद्याय वैश्विताय स्वाहा नमः पूज्याय जावत्याय स्वाहा नमो ऋष्याय जावस्याय स्वाहा नमो वेद्याय विद्याय स्वाहा नमो ईन्द्रियाय जावत्याय स्वाहा नमो वाद्याय सुरेश्याय स्वाहा नमो वास्तव्याय वास्तवाय स्वाहा नमः सोमाय रुद्राय स्वाहा नमः सामनाय चारणाय स्वाहा नमः शब्दाय हृदये स्वाहा नमः उग्राय भीमाय स्वाहा नमो अग्रे विधाय दूरे विधाय स्वाहा नमो हस्ते धनीयते स्वाहा नमो विच्छेभ्यो हरिये स्वाहा नमः स्नानाय स्वाहा नमः शम्भवे योगवे स्वाहा नमः शंकराय नमस्काराय स्वाहा नमः शिवाय रुद्राय स्वाहा नमः कीर्त्याय मूल्याय स्वाहा नमः कार्याय जावार्याय स्वाहा नमः प्रकरणाय चोत्तरणाय स्वाहा नमः कार्याय जालाद्याय स्वाहा नमः सृष्ट्याय खेल्याय स्वाहा नमः सत्याय प्रभात्याय स्वाहा नमः प्रपत्याय स्वाहा नमः कुंजलाय दक्षिणाय स्वाहा नमः प्रवर्तिने पुरस्ते स्वाहा नमो बोध्याय जगत्याय स्वाहा नमः सत्याय जगत्याय स्वाहा नमः भाग्याय जगत्याय स्वाहा नमो भव्याय देव्याय स्वाहा नमः सत्याय जगत्याय स्वाहा नमः शिष्याय हत्याय स्वाहा नमो लोक्याय लोक्याय स्वाहा नमो ऊर्ध्याय सूर्याय स्वाहा नमः पद्याय पद्मसिद्ध्याय स्वाहा नमो भगवानाय जाभ्यर्थदे स्वाहा महाक्षते जपक्षते स्वाहा नमो वक्रेभ्यो देवानां स्वाहा नमो क्षीणकेभ्यो देवानां स्वाहा नमो विष्णुभ्यो देवानां स्वाहा नमो देवानां स्वाहा नमो देवानां स्वाहा यामे लोहिता वेदानुयाना वेदानुगुणा माभेमा होमो एशांति नाम स्वाहा यादेर्वातो स्वाहा वेदी स्वाहा यानो देवते स्वाहा मागि पुत्राय मुझे पत्नी वेदी राज प्रभराय ठान सुंदर में अर्जुना स्वाहा प्रधानो समय वेदी राज प्रभराय यो सुंदराय देवतास्यां नवग्रहणे को स्वाहा राणा महान मानो मानो उत्तरमानो राणा देव पुत्रमो मानो क्रियामान सर्वोदरी स्वाहा राणा सोगे येमाना आरिमा भगवन्मा भक्तेरिता विराट मानो प्रधान करते देव स्वाहा आराध्य को पुण्य कीर्ति गाय रक्षाद मानुदेव प्रोक्तात् सम्यक् विग्रहाः तेरे संगत जीवान प्रगत देवं वाहनं
या मृत्युंजयाय इदं नमः లేదా త్రయంబకాయ ఇదం నమః ఏ మంత్రం తీసుకువస్తే ఆ నామాన్ని చెప్పుకుంటుండండి. ఇదం నమః అనే మంత్రం చెప్పండి. ఆ నామం చెప్పండి. ఓం భూర్భువస్సువస్సు లక్ష్మీయామహే దుర్గం పూర్వారవినవందన యోగం శ్రీమంత స్వాహా 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 ఓం భూర్భువస్సువస్సు
అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు